వెల్కమ్ టు MG9 న్యూస్. వగరూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నూతన చైర్మన్ల ప్రమాణ స్వీకారం చేయిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్. కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం వగరూరు గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన చైర్మన్ దండు శేఖర్, వైస్ చైర్మన్ ఈడిగ జయరాం గౌడ్ పాఠశాల సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎన్నుకోబడిన చైర్మన్లకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అనంతరం పాఠశాల అభివృద్ధికి తమ వంతుగా కృషి చేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఆనంద్ మరియు పాఠశాల సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంత్రాలయం సిఐ రామాంజులు, ఎస్ఐ గోపీనాథ్ మరియు పోలీస్ సిబ్బంది, ఎంఈఓ మహబూబ్ పాల్గొనడం జరిగింది. MG9 న్యూస్ తో మంత్రాలయం టౌన్ రిపోర్టర్ మక్బుల్ బాషా. అన్ని విషయాలు తెలియజేసినారు. పిల్లలు కూర్చోడానికి రూమ్ లేవు, మీరే చూస్తున్నారు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మేము 24 క్లాసులు పెట్టుకోవాలి. యాక్చువల్గా 5 రూమ్లో కూర్చోబెడుతున్నాం అందరినీ కలిపి. కాబట్టి మీకు విద్య అందించడానికి చాలా కష్టంగా ఉంది. సో సార్ గారు చెప్పినటువంటి విషయాలన్నీ మీరు గుర్తు తెచ్చుకొని మీరు మీ శాయశక్తిలో మీకు ఉన్నటువంటి ఆయా పద్ధతులు ఏదైతే ఉన్నాయో అవన్నీ వనరులను సమకూర్చి మా పాఠశాలకు మరి మౌలిక వసతులను సమకూర్చాల్సిందిగా ఈ యొక్క సమావేశం గురించి మీకు హెడ్ మాస్టర్ ద్వారా మా పాఠశాల సిబ్బంది ద్వారా తెలియజేస్తున్నాం. మేము ఆ రోజు వచ్చినా మాకు సంబంధం లేదు, ఇంకా వాళ్ళ ఇష్టం వాళ్ళని దయచేసి అనుకోవద్దండి. ఇక్కడ బాధపడేది మేము మాత్రం స్కూల్ మన టీచర్లనే. మీరు ఈరోజు వచ్చినారు, సంతోషము. ఆ రోజు కూడా రండి, ఇంకా సంతోషపడతాం. మీ పిల్లలు కూడా కొంచెం భయం ఉంటుంది. మా నాన్న వాళ్ళు స్కూల్కి వస్తున్నారు, మా గురించి అడుగుతుంటారు, మా చదువు గురించి అడుగుతుంటారని వాళ్ళు కూడా భయం పుడుతుంది. వాళ్ళు కూడా చదువుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయంలో సార్ గారు పిలిచినప్పుడు వచ్చి సంతకం చేయడం కానీ, ఏదైనా సమస్యలు ఉంటే చెప్పడం కానీ మరి జరుగుతుంది. గుణాత్మక విద్యను పెంచడంలో, పిల్లల రోజువారీ హాజరును పెంచడంలో, బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో, డ్రాప్అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాలల కార్యక్రమాలను అమలుపరచడంలో నా వంతు కృషి చేస్తానని, మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.